వెంటనే సునీత రైల్వే స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ శ్రావణి బెలొంగింగ్స్ ఏమైనా దొరికాయా అని అనగానే తన హ్యాండ్ బ్యాగ్ ఇంకా ఈ చైన్ మాత్రం దొరికాయి అని పోలీస్ సునీతకి ఇస్తాడు. సునీత బయటికి వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ ఫుల్ గా చెక్ చేయగా ఏదో రిసార్ట్ విజిటింగ్ కార్డ్ దొరుకుతుంది. ఆ రిసార్ట్ కి వెళ్లి మేనేజర్ తో మాట్లాడి సీసీటీవీ చూడగా అక్కడ శ్రావణి ఎవరితోనో గొడవ పడుతున్నట్టు కనపడింది. ఈ లోపు ప్రతాప్ కాల్ చేసి సునీత ప్రతాప్ జాబ్ మానేసి మన సృజన్ తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేశాడంట. అయితే మనకి సృజన్ ఎందుకు చెప్పి ఉండడు అని రమ్య పక్కనుంచి అనేసరికి సరే మీరు ఇక్కడికి రండి, మనం సృజన్ ని అడిగి విషయం తెలుసుకుందాం అన్నది సునీత. రమ్య, ప్రతాప్, శ్రీను ముగ్గురు కలిసి వైజాగ్ చేరుకున్నారు. సృజన్ దగ్గరికి వెళ్లి మాకెందుకు ఈ విషయం చెప్పలేదు అనేసరికి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకోవటం నిజమే కాని నా దగ్గర సరిపడా కాపిటల్ లేకపోవటం వల్ల అది కుదరలేదు. దాంతో రవి వేరే ఫ్రెండ్ తో కలిసి స్టార్ట్ చేస్తా అన్నాడు. నన్ను కూడా కాపిటల్ సెట్ అయ్యాక జాయిన్ అవ్వమన్నాడు. నేను సరే అన్నాను అని చెప్తుండగా అయితే నీకు శ్రావణికి సంబంధం ఏంటి, కలిసి రిసార్ట్ కి ఎందుకు వెళ్లారు, అక్కడ మీ మధ్య గొడవ ఎందుకు జరిగింది, శ్రావణిని చంపింది నువ్వేనా అని అప్పుడే లోపలికి వస్తున్నా సునీత అడిగింది. సునీత మాటలు విని అందరూ షాక్ అయ్యారు.